మస్కిటో కాయిల్స్ 2 out of 10. స్మోక్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఇన్హేల్ చేయడం వల్ల ఎలర్జీస్, లంగ్ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ వ్యాపరేజెస్ 4 out of 10. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్మా, ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. ఏరోసెల్ స్ప్రేస్ 5 out of 10. ప్రీవియస్ వాటి మీద బెటర్ ఆప్షన్, అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ గా యూజ్ చేసుకోవచ్చు, బట్ పిల్లల దగ్గర ఉన్నప్పుడు అస్సలు స్ప్రే చేయకూడదు. ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ ప్యాచెస్ 6 out of 10. ఈజీ టు యూస్ బట్ ఎఫికసీ ఇస్ డౌట్ఫుల్. ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తారు. రిపెలెంట్ జెల్స్ అండ్ క్రీమ్స్ 7 out of 10. లైక్ ఓడోమస్, ఇవన్నీ కూడా EPA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్. అవుట్డోర్ యాక్టివిటీలో పిల్లలకి చక్కగా రాయొచ్చు, అండ్ ఐస్ లో, మౌత్ లో, బ్రోకెన్ స్కిన్ లో అసలు అప్లై చేయకూడదు. క్లాతింగ్ 8 out of 10. ఈజీ ఆప్షన్, ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ అండ్ ఫుల్ ప్యాంట్స్ వేయొచ్చు, బట్ స్లీవ్స్ లోపల నుంచి కూడా మస్కిటోస్ దూరి కుట్టే అవకాశం ఉంటుంది. మస్కిటో మెష్ డోర్స్ 9/10. డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసేసి ఉంచడం వల్ల క్రాస్ వెంటిలేషన్ జరగదు, బట్ మెష్ డోర్స్ అండ్ విండోస్ ఉండడం వల్ల ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది, అలాగే మస్కిటోస్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మస్కిటో నెట్స్ 9.5/10. వీటిలో 2 రకాలు ఉంటాయి, మెడికేటెడ్, నాన్ మెడికేటెడ్. ఇంట్లో పడుకునేటప్పుడు కానీ లేదు మేడ మీద ఎప్పుడైనా పడుకున్నప్పుడు కానీ నైట్ టైం కొట్టకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సింగిల్ ప్రొడక్ట్ మీద రిలే అవ్వకూడదు, కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడితేనే రిజల్ట్ బాగుంటుంది. ప్రొడక్ట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి ఫాలో అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రైనీ సీజన్ లో ఎక్కడ కూడా మీ ఇంటి దగ్గర నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి.